బీహార్లో ఓటర్ల జాబితా సవరణకు నిరసనగా ఇండియా కూటమి నేతలు దేశ రాజధాని ఢిల్లీలో ర్యాలీ చేపట్టారు. పార్లమెంట్ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం వరకు చేపట్టిన ఈ ర్యాలీకి అనుమతి లేకపోవడం, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజకీయ లబ్ధి కోసమే ఇండియా కూటమి ర్యాలీ చేస్తోందని బీజేపీ ఆరోపించగా, రాజ్యాంగాన్ని కాపాడేందుకే తాము ర్యాలీ చేస్తున్నామని కాంగ్రెస్ చెబుతోంది. దీనిపై వివరాలు. దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా కూటమి చేపట్టిన ర్యాలీతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీహార్లో ఓటర్ల జాబితా సవరణను వ్యతిరేకించడంతో పాటు ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పార్లమెంటు భవనం నుంచి ఈసీ ఆఫీస్ వరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో విపక్ష పార్టీల నేతలు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ సహా దాదాపు 300 మంది లోక్సభ, రాజ్యసభ విపక్ష ఎంపీలు పాల్గొన్నారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. బారికేడ్లతో సంసద్ మార్గును పోలీసులు బ్లాక్ చేశారు. దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విపక్ష ఎంపీలు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో సమాజ్వాదీ పార్టీ చీఫ్ ఎంపీ అఖిలేష్ యాదవ్ పోలీసు బారికేడ్లు దూకారు. మరికొంతమంది ఎంపీలు సైతం బారికేడ్లు ఎక్కి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ఇండియా కూటమి ఎంపీలను పోలీసు వాహనాల్లో మరో చోటుకు తరలించారు. పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సమయంలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. తాము చేస్తున్న ఈ పోరాటం రాజకీయ లబ్ధి కోసం కాదని, రాజ్యాంగాన్ని కాపాడేందుకే పోరాడుతున్నామన్నారు. ఓటర్ల జాబితా అవకతవకల విషయంలో వాస్తవం ఏమిటో ప్రజల ముందు ఉందని, వాస్తవాలపై ఈసీ, బీజేపీ మాట్లాడడం లేదని విమర్శించారు. తాము పారదర్శకమైన ఓటర్ల జాబితా కోరుతున్నామన్నారు. क्योंकि सच्चाई देश के सामने है और ये जो लड़ाई है ये राजनीतिक नहीं है, ये कॉन्स्टिट्यूशन की लड़ाई है, कॉन्स्टिट्यूशन को बचाने की लड़ाई है, वन मैन वन वोट की लड़ाई है। इसीलिए हमें साफ प्योर वोटर लिस्ट चाहिए. ఇండియా కూటమి చేపట్టిన ర్యాలీపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మీడియాతో మాట్లాడుతూ, విపక్షాలు ఒక అబద్దాన్ని పదే పదే చెబుతూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలది ఓటు బ్యాంకు రాజకీయమని మండిపడ్డారు. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారని, ఉనికి కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ తరహా ఆందోళనలు చేస్తోందన్నారు. इन दिनों में देश देख रहा है, सबसे संविधान विरोधी काम कोई कर रहा है तो उसकी सरगना श्री राहुल गांधी जी हैं। कांग्रेस पार्टी की दिशाहीनता की और उनकी ये दुविधा बन चुकी है। एसआईआर, चुनाव आयोग, चुनाव की प्रक्रिया आज एक दुनिया में सिद्ध व्यवस्था बन चुकी है। कांग्रेस पार्टी पहले ईवीएम के ऊपर झूठ बोलते हैं, कभी महाराष्ट्र की बात उठाते हैं, कभी हरियाणा की बात उठाते हैं, झूठ की वो एक नया पहाड़ बनाते हैं. కాగా బీహార్లో చేపట్టిన ఓటర్ల సమగ్ర సవరణ సర్వే సహా పలు అంశాలపై మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ రాసిన లేఖకు ఈసీ స్పందించింది. విపక్షాలతో భేటీకి అంగీకరించిన కేంద్ర ఎన్నికల సంఘం కేవలం 30 మంది విపక్ష ఎంపీలు మాత్రమే సమావేశానికి రావాలని సూచించింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.